వాళ్ళు మమ్మల్ని ఎక్కువ నన్ను పట్టుకున్నప్పుడైతే డిఎస్పి మోహన్ రెడ్డి ఉండే. ఆ మోహన్ రెడ్డి అరే వీని తీసుకొచ్చిరేరా, వీని అక్కడ వేసిపారేవద్దురా అని చెప్పి అన్నాడు. పాపం ఇంకా ఆయన ఒక తండ్రిలాగా అనుకో, మా వర్గానికి సంబంధించిన వాడే. ఆయన పేరు ఆర్కే మీనా సార్. ఆ సార్ ఉండబట్టి నన్ను ఆడ కాళ్ళమారి పెంట అని ఉంటుంది మా ప్రాంతానికి వెళ్ళి, ఆడ పండుకొని ఉంటే ఈ ఫోర్సు స్పెషల్ పార్టీ ఫోర్స్ వచ్చి పట్టుకొని నన్ను టార్చర్ చేసి చెట్టు కట్టేసారు సార్ నన్ను. ఆ సార్ గిట్ట ఆ రోజు వేసి పడే అని చెప్పి ఆజ్ఞ ఇస్తాం మాత్రం ఆ రోజు అయిపోయేటోనే నేను. ఆర్కే మీనా గారు మీకు కాపాడారు. ఆ సారు ఆయన ఎందుకు కాపాడారు? అప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పీపుల్స్ పార్టీ వాళ్ళ మీద నిషేధం విధించి వాళ్ళని ఎవరు కూడా చంపొద్దు చేయొద్దు, అవును దళాలని మా ఫోర్సు అడవులలో ఉంటే వెనక్కి రావాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ వెసులుబాటుతో నేను వెసులుబాటుగా ఉన్నా చూడాల ఉండి నా పట్టుకున్న తర్వాత వీళ్ళు పట్టుకొని నన్ను చెట్టు కట్టేసి ఆ సార్కి ఫోన్ చేసారు. ఆ సార్ పాపం నాకు ఎదురుగా 5 నిమిషాలేరా నువ్వు ఆలోచన చేసుకో, ఇంకా ఏమనంటే చూపెట్టు డంపులు పంపులు, సార్ మంచోడు, మా కాడ లేనిది మేమేం చూపెట్టాలి సార్, మేము చంపితే చంపుకో ఏమైనా చేసుకో సార్ అని నేను అంటుండా. మా కాడ ఏం లేదు, చంపుకో సార్, ఏం లేదు, ఇంతకు మించింది ఏం లేదు అని అన్న. ఆ సార్ అయితే ఎప్పుడైతే ఫోన్ చేసిండో అప్పుడు చచ్చిపోయిన రోమం మొత్తం పైకి లేచింది. నా చెట్టు కట్టేసారు, ఇట్లా కట్టేసారు, ఏమైనా తన్నారో అలా పండ పెట్టారు, నన్ను ఇట్లా చెట్టు కట్టేసారు. చెట్టు కట్టేసి ఇంకా తలుచుకోరా అని చెప్పి అన్నాడు. మీరు ఏమైనా చేసుకోరన్నా, అరే హైదరాబాద్లో ఖమ్మం వల్ల ఏం జరిగిందిరా, కొడుకులారు అందరం సస్పెండ్ చేసి పడేస్తా, ఆ వ్యక్తిని నాకు తెచ్చి నాకు ముట్ట చెప్పురి. ఫోన్లో చెప్పాడా సెట్లోనా? అది వైర్లెస్ సెట్ పైన కట్టారు, ఈడ అది ఉంది, దాంట్లో చెప్పిన మంచిగా పడుతుంది. అంతకుముందేమో రోమం చచ్చిపోయింది, ఇంకా లేదు. నాకేంత ఆశ ఉన్నది, ఇన్ని పేద ప్రజల కోసం మా వల్ల మాన భంగాలని ఆపాలని చెప్పి మా భూములు ఉన్నాయి, ఆంధ్ర వలసవాదులు అక్కడ మా భూములు ఉన్నాయి, మా భూములకు వ్యతిరేకంగా కొట్లాడినా నా ప్రాంతం వల్ల నేను చచ్చిపోతా, ఈ అమ్మ నా వాళ్ళు అందరూ చూస్తారు, ఇంతకు మించింది ఏం లేదు, ఇంకా ఇదే నా ఆఖరి శ్వాస, నా జీవితం ఇంతటితోటే పోయింది అనుకున్నా. ఆ మీనా సార్ అయితే ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ జీవం పోసిండ్రు నాయన అని చెప్పి ఇంకా మన జనార్దన్ ఇంకా ఆడ తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో ఒక 2 సంవత్సరాలు, సంవత్సరం 8 నెలలు జైల్లో ఉన్న చింతలగూడ జైల్లో. అప్పుడు శాఖమూరి అప్పారావు, బాలకృష్ణ, చిన్న ప్రకాష్, బండి ప్రకాష్ వీళ్ళందరూ ఉంటారు. అందులో వీళ్ళందరి కాడ 2 సంవత్సరాలు ఇంకా మనం ఇంట్లో ఈడ ఆడుకున్నట్టే ఉండే, మొత్తం మిలిటరీ కథ. ఇంకా మళ్ళీ పార్టీ ఏ రకంగా స్టార్ట్ అవుతుందో అది మొత్తం వీళ్ళకి చెప్పేది, క్లాసులు చెప్పేది. దాని నుంచి మళ్ళా పార్టీ తీసింది. 6 కేసులు ఉంటే 168 కేసులు ఏం పెట్టారు. ఆ కేసులల్లో మొత్తం కొట్టులో పోయినాయి. 6 కేసులు ఉన్నాయి. ఆ 6 కేసులల్లో పార్టీ బెయిల్ తీసింది, మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ? నల్లమల్లకి. అప్పుడు ఎంతకాలం ఉన్నారు? 4 సంవత్సరాలు ఉన్నాడు సార్. అప్పుడు ఏం చేశారు? అప్పుడు అక్కడ ఇప్పుడు ఈ బాధ్యత తీసుకొని ఇంకా అక్కడ కూడా అదే బాధ్యత మీద నల్లమల్ల లోకల్ గేర్ల కమాండర్గా అక్కడనే కొనసాగిన. ఇంకా అప్పుడే ఉన్నాయా యాక్షన్లు? అప్పుడు కూడా యాక్షన్లు ఉన్నాయా? ఇంకా చిన్న యాక్షన్లు ఉంటాయి సార్. ఈ కరువు దాడులు అని చెప్పి ఇంకా పోలీసు ఫోర్సును రప్పించుకొని ఇక్కడ మేము చేస్తే వేరే ప్రాంతానికి వెళ్ళి ఫోర్స్ వస్తే వాళ్ళని మన వాళ్ళు అక్కడ వాళ్ళని బ్లాస్టింగ్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి కొన్ని. మరి ఎందుకు వచ్చారు బయటికి? ఇంక నేను చెప్తలేను సార్. ఈమె వచ్చింది, ఈమెకు అన్యాయం చేసినవనైతే రెండోసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు కదా. ఫస్ట్ ఈమె లేకున్నదిలే, మర్చిపోయినా, ఈమె లేదు. రెండోసారి ఇంకా ఈమెని తీసుకున్న తర్వాత ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు అన్యాయం చేసినవనైతే అని చెప్పి పార్టీ నన్ను ఏ రోజు కూడా వీడు పనికి మాలినోడు,
వీడు ఈ కోవట్టు ఇటు ఇట్టాటోడు అట్టాటోడు అని మటుకు నా మీద ఎలాంటి ఆలోచన మటు లేదు పార్టీ. ఈమె ఇటు వచ్చిన తర్వాత ఈమె కోసం అని నేను ఇట అరెస్ట్ అయ్యి ఈ బతుక నీకు వచ్చిన నేను. ఇంకా తర్వాత మీ మీద రివార్డ్ తీసుకున్నారా? రివార్డ్ మనకు రాలేదు సార్. ఇంకా పోలీసులే. ఎప్పటి నుంచి ఉన్నారు బయట మీరు? ఏ సంవత్సరం నుంచి? ఆ సంవత్సరాలు నాకు జ్ఞాపకం లేవు సార్. అవి ఎన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నారు? ఇప్పటికైతే నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా 10 సంవత్సరాల నుంచి బయటే ఉన్నారు. ఇప్పుడు నల్లమలలో మావోయిస్ట్ కానీ ఇక్కడ లేదు, పార్టీ లేదు కదా? ఆ మావోయిస్ట్ పార్టీ ఉన్నా ఇంకా ఇక్కడ లేదు కదా, నల్లమలలో లేదు కదా? నల్లమల్ల అప్పుడు ఉన్నా సార్. అప్పుడు కాదు, ఇప్పుడు లేదు. మరి మీరు ఎలాగా, మీరేం చేస్తున్నారు మరి? ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా సార్. ఇంకా నా కాళ్ళ మాకు ఫస్ట్ కిషన్ సార్ ద్వారా సలండర్ చేపించిండు. చేపించిన తర్వాత ఆమెకి 20,000 నాకు 20,000 ఉపాధి అని చెప్పి మాకు కల్పించిండు. ఒక బర్ల లోన్ అని చెప్పి 20,000 ఇప్పించారు. ఆ 20,000 తోటి మాకు బర్రెలు పెట్టుకుంటే 20,000 వస్తే ఆ 20,000 తోటి మేకలు కొన్నా నేను. ఆ మేకలు కొని 74 సంవత్సరాలు దాకా కాసి 70 మేకలు అయినాయి. ఆ 70 మేకలతోటి ఇంకా మన కొట్టిన దెబ్బలు తిరగలేక చేయలేక అమ్మేసిన. 1,40,000 వచ్చినాయి 70 మేకలకి. అప్పుడు తక్కువనే రేట్లు. మా వాళ్ళ పొలం 2 ఎకరాలు కొన్నా. ఆ 2 ఎకరాలు పక్కన మా నాయన వాళ్ళు సంపాదించింది 1.5 ఎకరం ఉంటుంది. ఈ 3.5 ఎకరాలు ఇంక చిన్నగా వ్యవసాయం చేసుకుందాం మనం కూడా అన్నట్టు వ్యవసాయ పని పట్టిన. మా బావ మళ్ళీ నేను పొలం అమ్ముతాను అని చెప్పి అంటే ఈ కలవకుర్తిలో ఒక ప్లాట్ ఇచ్చారు సార్ నాకు. ఆ ప్లాట్ని 80,000కి అమ్మిన. 80,000 అమ్మి మళ్ళీ 2 ఎకరాలు కొనుక్కున్నాను. మొత్తం ఆడ 9 ఎకరాల పొలం ఇంకా నా రెక్కల మీద దీని మీద సంపాదించుకొని ఇప్పుడు వ్యవసాయం పని చేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏదో నిమ్మలం ఉండదు సార్. ఇంకా అన్న ఇప్పుడు చెప్పండి, బయటకు వచ్చారు, వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ మీలాగా కొంతమంది మీరు అప్పట్లో వేరేగా ఉండేది, మన ఆడబడుచుల మీద మానభంగాలు చేస్తుంటే తట్టుకోలేక మీరు వెళ్ళి చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కుర్రాళ్ళు ఏ కులం మతం సంబంధం లేకుండా చదవడం మానేసి విలాసాల జీవితంగా అలవాటు పడిపోయి మానభంగాలు చేసుకుంటూ తిరుగుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎక్కువ తాగుతారు సార్. ఇప్పుడు అట్లాంటివి జరుగుతలేలే కానీ మానభంగాలు ఇప్పుడు తాగడానికి బానిసలేను సార్. ఇప్పుడు తాగొద్దు. నాతో పాటు వచ్చిన వాడే కృష్ణ అని ఉండే పార్టీ ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఒక డాక్టర్గా తీసుకుపోయి ట్రైనింగ్ ఇచ్చింది. దెబ్బలు తగిలితే దెబ్బను కూడా తీసి కుట్లేసి ట్రీట్మెంట్ ఇస్తే దెబ్బ తక్కువయ్యేది. అట్టాడి వ్యక్తి నేను కూడా ఆయనతో పాటు ఇంటికి ఈ జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తర్వాత నువ్వు తాగొద్దు, నువ్వు తాగుకుంటూ ఉంటే నీకు 10 రూపాయలు నేను ఇస్తా, నీ మందులకైనా దేనికైనా నేను ఇస్తా. నా మేకలు ఉన్నాయి, నా మేకలు కాసుకుంటేనే నీకు నేను ఇస్తా. నువ్వు మాట తాగాకు, మనం ఒక మనిషిలాగా బతుకుదాం, మనలో చూసి ఇంకొకరు నేర్చుకోవాలా, నువ్వు ఇది తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినారే నీకు తెలియదురా, నేను తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా, బాలకోట వేస్తాయి, భాస్కర్ వేస్తాయి, నన్ను తాగి నువ్వు తిరుగుకుంటూ ఉండరా, అప్పుడు ఎవరు పట్టించుకొని పోలీసులు అని చెప్పిండు నాకు. కాబట్టి నేను ఇట్నే తాగుతాను, నువ్వు చెప్పింది నేనేనరా అని చెప్పి తాగిండు. తీపి జబ్బు వచ్చి చనిపోయింది సార్ ఆయన. ఇంకా మిగతా వాళ్ళకు కూడా మా కులం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ 10 రూపాయలకో 20 రూపాయలకో 10 రూపాయలు ఉంటే ఇంత పోస్తారు, 20 రూపాయలు ఉంటే ఇంత పోస్తారు సారాయి. 50 ఒక 20 30 అడుగుతుండ్రు. మీరు మంచిగా అడుగురి, తాగకుండా నా కాడుకు రారి. అంటే మీరు ఇప్పుడున్న యువత తాగి తందనాలంటారా, లేదు మంచిగా తాగకుండా ఉండాలా, తాగకుండా ఉండి మన దాన్ని మనం ఉపయోగించుకుందాం. ఈరోజు ఈడ ఈ మీటింగ్ పెట్టిరు, మనకు వచ్చేటువంటి మన ఊర్లో ఉన్నటువంటి లీడర్ల మీద మనం ఫైట్ చేద్దాం. ఫైట్ చేసి మనకు కావాల్సినటువంటి మనం అడుక్కొని మన భూములోనే వాళ్ళలాగా మన భూములు దున్నుకొని బతుకుదాం అన్నీ వినేటోళ్ళు లేరు సార్. ఇప్పుడు ఆ రకమైనటువంటి చెప్తున్నాం కానీ ఎవరు కూడా. కాకపోతే నువ్వు ప్రత్యేకంగా నా పేరు బక్కన్న తోళ్ళ అంజయ్ అని అంటారు ఊళ్ళో. ఈయన ఎటువంటి వ్యక్తి అనేది ఎవరికి ఏ సమాధానం చెప్తారనేది అడిగి తెలుసుకో. ఇంకా వాళ్ళు చెప్తారు నీకు సమాధానం, ఇంకా నేను కాదు నేను చెప్పేది. ఇంకా ఆయన ఏం పని చేస్తాడు, ఆయన కాడికి ఎట్లాంటి వాళ్ళు వస్తారు, తాగుబోతులు వస్తారా మంచి వాళ్ళు వస్తారా వాళ్ళు చెప్తారు. ఇంకా గతంలో గ్రామంలో జరిగిన తన కళ్ళ ముందు జరిగిన అన్యాయాలను తట్టుకోలేక చూడలేక ఆయన అడుగుబాటు పట్టిన తర్వాత తమ కులాల పట్ల జరుగుతున్న అన్యాయాలను అక్రమాలని బలత్కారాలను పూర్తిగా నిరోధించి
ఇప్పుడు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానంటున్నారు బక్కన్న అలియాస్ అంజన్. ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడున్న కుర్రాళ్ళందరూ కూడా తాగుడికి ఎక్కువగా బానిస అవుతున్నారు. తాగిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం పాడై వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యువత అంతా కూడా తాగడం మాని ఒక బాధ్యతగా మెలగండి, సమాజానికి మీరంతా మీ వంతు కృషి చేయనంటూ బక్కన చెప్తున్నారు. ఇది వారం బక్కనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.